హాయ్ అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఎంఎన్ రావు, డెర్మటాలజిస్ట్, బార్బీ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్. సో జనరల్లీ సొసైటీలో బొల్లి మచ్చల్ని చూసి చాలా కామన్గా ఫస్ట్ అది లెప్రసీ మచ్చలని పొరపాటు పడుతుంటారు. లెప్రసీ అంటే కుష్టు మచ్చలు. కానీ లెప్రసీ మచ్చలకి బొల్లి మచ్చలకి చాలా తేడా ఉంది. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే బొల్లి మచ్చలు ముఖము, మెడ, చేతులు, కాళ్ళు, బాడీ మొత్తం కూడా మనకు బొల్లి మచ్చలు కనిపిస్తాయి. లెప్రసీలో మాత్రం ఫైనల్ స్టేజీలోనే ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది. అంతవరకు ఓన్లీ కాళ్ళకు, చేతులకు ఎక్కడో కొన్ని మచ్చలు మాత్రమే ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2, లిప్స్ మీద లెప్రసీ మచ్చ కనిపించదు. లిప్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యేది మెజారిటీ కేసుల్లో బొల్లి మచ్చల్లోనే. ఇంకా బొల్లి మచ్చలు చాక్ పీస్ కలర్ లో ఉంటాయి. లెప్రసీ మచ్చల్లో స్పర్శ తగ్గడం గానీ, స్పర్శ లోపించడం గానీ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లెప్రసీ మచ్చల్లో ఆ తెల్ల మచ్చ ఎక్కడైతే లెప్రసీ మచ్చలు ఉన్నాయో ఆ ఏరియా నరంలో వాపు ఉండే అవకాశం ఉంది. కానీ బొల్లి మచ్చలో ఎలాంటి నరాల వాపు ఉంటుంది. జస్ట్ బొల్లి మచ్చలు కనిపిస్తాయి, తెల్ల మచ్చలు ఉంటాయి అంతే. ఓకే, సో దురద బొల్లి మచ్చల్లోనూ వెరీ రేర్, లెప్రసీలోనూ వెరీ రేర్. కాబట్టి బొల్లి మచ్చలు చూడగానే లెప్రసీ మచ్చలని పొరపాటు పడకండి. బొల్లి మచ్చలకు మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. బొల్లి మచ్చల్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనం దాన్ని తగ్గట్టు చేయవచ్చును. మనం జనరల్లీ 2-3 వారాల్లోనే వైట్నెస్ బై పింకిష్నెస్ వస్తుంది. 5-6 వారాల్లోనే బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. 6 to 8 months లోనే ప్రాబ్లం తగ్గిపోతుంది. ఒక లిప్స్, ఫింగర్ టిప్స్, పామ్స్, సోల్స్ ఈ ఏరియా మాత్రమే ఇంప్రూవ్మెంట్ స్లోగా ఉంటుంది. తెల్ల వెంట్రుకలు వచ్చిన దగ్గర ఇంప్రూవ్మెంట్ స్లోగా ఉంటుంది. మిగతా అంతా కూడా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. చాలా మంచి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది.